ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అనమాట. మా అమ్మ బర్త్డే, 50th బర్త్డే. ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మకైతే మేము ఒక సర్ప్రైజ్గా గిఫ్ట్ తీసుకుంటున్నాము. ఇంకా బర్త్డే కూడా సెలబ్రేట్ చేయబోతున్నాము. అమ్మకి బర్త్డేస్ అవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. ఇంకా ఈ గిఫ్ట్స్ కూడా పెద్ద అమ్మకి ఇంట్రెస్ట్ ఉండవు అనమాట. ఇంకా ఎప్పుడూ కూడా ఏదైనా సింపుల్గా శారీ అలా తీయించేస్తాము. ఈసారి 50th బర్త్డే అందరికీ స్పెషల్గా ఉండాలి, అమ్మకి గుర్తుండిపోవాలి అన్నట్టుగా ఏదైనా గిఫ్ట్ చేయాలనుకున్నాము. ఇక అమ్మలందరికీ కూడా గోల్డ్ పైన ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంకా దేనిపైన ఉండదు కదా. ఇంకా మేమైతే మా అమ్మకి ఈసారి లక్ష్మి గోల్డ్ రింగ్ అయితే మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళు కలిసి ఇంకా సర్ప్రైజ్గా అమ్మకి గిఫ్ట్ చేస్తున్నాము. ఇక మా అమ్మ ఏది ఇచ్చినా కూడా మా దగ్గర నుంచి ఒక చిన్న వస్తువు కూడా ఆశించదు. మేము బలవంతంగా ఇచ్చినా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటుంది. ఇక అమ్మలందరూ ఇలానే ఉన్నారా, లేదు మా అమ్మ ఒకటే ఇలా ఉందా అని అర్థం కాదు నాకు. ఇంకా వాళ్ళు మనకి ఏమి ఇచ్చినా ఓకే, కానీ రిటర్న్గా మనం ఒక చిన్న చీర ఇచ్చినా కూడా ఇప్పుడు ఉండే బాధలకి అవసరమా అంటారు. ఇక మీరు కూడా అనుకోవచ్చు, ఇప్పుడు గోల్డ్ రేట్ ఇంత ఉంది కదక్క ఎలా అనేసి. ఇంకా మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళు కూడా కాస్త మనీ వేసుకొని అయితే తీయించాము. మనకు ఎప్పుడు ఈ బాధలు అప్పులు ఉంటాయి, కానీ ఈ స్పెషల్ డే పోతే మళ్ళీ తిరిగి రాదు కదా. అందుకనేసి ఇంకా అమ్మకి గోల్డ్ రింగ్ తీసుకున్నాము. ఇంకా వచ్చే దారిలో పూలు పండ్లు తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా అమ్మకి 50th బర్త్డే కాబట్టి ఇంకా మా మమ్మీ ఇంకా మాకు నలుగురికి కూడా శారీస్ తీసుకోమని కొంత మనీ అయితే ఇచ్చింది. ఇంకా మేము ముగ్గురు కదా అక్క చెల్లెళ్ళు అంటారా. ఇంకా మా తమ్ముడు భార్య ఉంది కదా, అమ్మాయికి కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా మా అమ్మ కోడల్ని ఒకలాగా కూతుర్ని ఒకలాగా అయితే చూడదు, అందరిని సరి సమానంగానే చూస్తుంది. ఇంకా నలుగురికి కూడా శారీస్ తీసేసుకున్నాము. ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాము. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే రేణిగుంట సైడ్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకనే ఇటువైపు దారిలో వెళ్ళాము. మేము బజార్కి వెళ్ళే ముందే వంటలన్నీ చేసి పెట్టేసాం కదా. ఏమేమి ఆ రోజు స్పెషల్స్ అంటే పచ్చిశనగపప్పు వడ, ఇంకొచ్చేసి కుష్కా లాగా చేశారు, చికెన్ ఫ్రై, రైతా, ఇంకా ఆల్వేస్ ఇంకా థమ్స్అప్ అయితే ఉండాలి. ఇంకా నేను వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి కాబట్టి తిన్న వెంటనే ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఇంకా కేక్ కూడా తమ్ముడు రెడ్ వెల్వెట్ కేక్ ఇచ్చాడనమాట, ఐస్ కేకు. నాకైతే పెద్దగా టేస్ట్ అనిపించలేదు, నార్మల్ కేక్సే బాగుంటాయి అని అయితే అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా, కూల్ కేక్ అంటే కూడా. ఇంక ఇక్కడైతే మమ్మీ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. మా మమ్మీ అదేంటో తెలియదు కానీ ఫొటోస్ అయితే స్టాచ్యూ అయిపోతుంది, అస్సలు నవ్వదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా తమ్ముడు కూడా మా మమ్మీ లాగే అనమాట. ఇంకా ఫొటోస్ అంటే వీడియోస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించడు. ఇంకా ఇక్కడైతే మమ్మీ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాక ఇంకా మమ్మీ డాడీని కూడా ఇద్దరిని కలిపి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాం అనమాట. లాస్ట్ మూమెంట్లో హడావిడి అయిపోయింది. ఇంకా ఆ రోజు మంగళవారం కాబట్టి రాహుకాలం ముందు మేము బయలుదేరాలన్నట్టు ఇంకా గబగబా కేక్ కటింగ్ అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరు మమ్మీ ఇక్కడ పండ్లు పూలు అవన్నీ పెట్టి ఇంకా శారీస్ అయితే ఇచ్చేసారు. ఇంకా మేము కూడా మమ్మీ దగ్గర అయితే ఆశీర్వాదం తీసేసుకున్నాము. ఇంకైతే కేక్ తినేసాము. దాని తర్వాత ఐస్ క్రీమ్స్ ఉన్నాయన్నమాట, ఐస్ క్రీమ్స్ కూడా తినేసి ఇంకా ఇక్కడైతే మాకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసిందమ్మ. ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇది ఇచ్చి పంపించాలి, ఇంకా ఏమున్నాయి తీసుకెళ్లాల్సిందని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడైతే వైరింగ్ అని ఇంకా డ్రమ్ అని అవన్నీ తీసుకొని వెళ్తున్నాము. మా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇంకా మర్చిపోయాను చెప్పేది. మా ఇల్లు కట్టి కూడా 2 years అయిపోయి 3rd yearలో పడింది. సేమ్ మా మమ్మీ బర్త్డే రోజే మా ఇంటికి గృహప్రవేశం కూడా పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ పిల్లలు అయితే ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నారు. మా పిల్లలకైతే ఫుల్ హ్యాపీ. ఇంకా పిన్ని పెద్దమ్మ అందరూ ఇక్కడే ఉంటారు కదా, ఇంకా మా చెల్లి కూడా అక్కడే ఒక వారం పాటు ఉంది. ఇంక ఇక్కడ అందరూ ఉన్నారు, నేను ఒక్కటే మిస్ అయ్యాను. మమ్మీ చాలా అడిగిందనమాట నైట్ వరకు ఉండి వెళ్ళొచ్చు కదా అని. ఇంకా ఇంట్లో చిక్కి ఉంది, ఇంకెవరూ లేరు చూసుకోవడానికి అన్నట్టు ఇంకా నేనైతే సాయంత్రంగా బయలుదేరిపోయాను. ఇంకా దారిలో ఇంకా నాకు చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను అనమాట. ఇంకా చెల్లి వాళ్ళది కోళ్ళ ఫారం ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొని వచ్చింది చెల్లి. ఇంకా డాడీకి ఫోన్ చేస్తే ఇంకా డాడీ మా చిన్నోడు వచ్చి రోడ్డుకి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళారు. ఇప్పుడైతే మా మర్ది కూడా వస్తున్నారు మాతో. పూతల బట్టలు మర్దిని దింపేసి మేమైతే వెళ్తున్నాము. చంద్రగిరి రోడ్ ఎక్కామో లేదో ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. అసలు ఏంటో ఈ సంవత్సరం చాలా ఎండలు ఉన్నాయండి బాబు. ఇంకైతే అలా మేము వెళ్ళామో లేదో చంద్రగిరి సైడ్ అయితే కూడా తిరుమలకి నడుచుకొని వెళ్ళే వాళ్ళు చాలానే ఉన్నారు. వీళ్ళు అసలుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు వీళ్ళకి, ఇంత ఎండలో కూడా నడుచుకొని వెళ్తూ ఉంటే. ఇంకా నేండ్రగుంట దగ్గర ఆపామన్నమాట. చాలా హెడేక్గా అనిపిస్తుంది.
తాటి బెల్లం కాఫీ దగ్గర ఒక కాఫీ తాగుదామనేసి. అసలు నిజం చెప్తున్నాను, చాలా వరస్ట్ అనిపించింది నాకైతే కాఫీ. అదేంటో మరి బెల్లం కలిపారా లేదు తాటి బెల్లం కలిపారా తెలియదు, కానీ కాస్త పుల్లగా అనిపించింది. ఇంకా నేనైతే ఆ కాఫీని వేస్ట్ చేస్తాను అనుకోండి, మా వారు తిట్టుకొని తింటారు. ఇంకా అందుకనేసి ఇంకా నేను అక్కడ ఎలాగోలాగా కళ్ళు మూసుకొని తాగేసి కాస్త అయితే పక్కకు పెట్టేసి వచ్చేసాను. నాకైతే ఇక్కడ కాస్ట్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ అస్సలు నచ్చలేదు. మేబీ టీ ఇంకా జ్యూస్ అలాంటివి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా ఈ వీడియో అంతా టర్న్ చేస్తున్నాను. మా అమ్మ బర్త్డే వీడియో ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. ఇంకొక వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.